దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచు ఉన్నాను. దేవుని కృపను బట్టి ఈ దినమందు కూడా ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు దేవుడు మనకు సమయాన్ని అనుకూలపరిచినాడు. అందును బట్టి దేవుణ్ణి మనము స్తుతించే బద్దులమై ఉండాలి. మన వరుస క్రమములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఈ దినమందు 25వ వచనము ధ్యానం చేద్దాం. 25వ వచనం అందరు కూడా తీయండి, బైబిల్ తీసుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము మనమందరం కూడా కలిసి చదువుకుందాం. రైట్. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకిచ్చారు, అందుని బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ దినము చూడలేక, ఈ సమయం చూడలేక నాయన ఎంతోమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు దేవా. అయినప్పటికీ కేవలము మేము బతుకున్నామంటే అది నీ కృప, నీ దయ. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకున్నాం, మీరే మాతో మాట్లాడుతురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినువారికి మేలు క్షేమం దయచేయండి. ఈ దినదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడుతురమ్మని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నాం. మీరు ఆ వాక్యాన్ని చూడాలి. అట్లా మనము అని ఉంది. ఎవరంట? మనము అని పౌలు తనతో కలుపుకొని ఎఫెసీ సంఘస్థులతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను అని ఉంది. ఈ రెండు విషయాలు మనం ధ్యానం చేయాల, గుర్తుపెట్టుకోవాలా. మనం లోకస్తులం కాదు కదా. మనం ఎవరిమి చెప్పాలి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులమా అపరిశుద్ధులమా? క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధంగా ఉండడానికి మనల్ని పిలిచినాడు, అపరిశుద్ధంగా ఉండడానికి మాత్రము కానే కాదు. కాబట్టి నేను క్రీస్తు రక్తము చేత కడగబడినాను అనేటువంటి ప్రతి విశ్వాసి కూడా ఏమి చేయాలా అంటే అబద్ధమాడకూడదు. మళ్ళీ మాట్లాడుతూ ధనవంతుడు లాజర్ అనే క్యాసెట్లో 5 పెసలకు అబద్ధమే, 5 రూపాయలకు అబద్ధమే, 500లకు అబద్ధమే, ఇంటివారితో అబద్ధమే, బయటివారితో అబద్ధమే, వాణ్ణెవడు
నమ్ముతాడు చెప్పండి? అబద్ధానికి అర్థం లేదా? అబద్ధం ఎందుకు ఆడాలా? ప్రతి వాని నోట ఏమొస్తుంది? అబద్ధం వస్తూ ఉంది. ఇక్కడనే ఉంటాం మనము, చర్చిలోనే ఉంటాము, లేదా బయటకు పోయి ఉంటాము. యాడుండమంటే ఏం చెప్తాం మనము? చెప్పండి, ఏం చెప్తాం మనము? ఈయన్నే ఉండని చెప్తామా, లేకపోతే ఇంటికాడ అని చెప్తామా, లేకపోతే బయట ఉండని చెప్తామా, లేకపోతే ప్రయాణంలో అని చెప్తామా? ఏం చెప్తారు మీరైతే? ఏం చెప్తారు? ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అబద్ధాలు ఎక్కువైనాయా తక్కువైనాయా? ఎక్కువైనాయి. ఈయనే ఉండన్నా, యాడున్నాడు? ఈయనేనంట. మళ్ళా కరెక్ట్ చెప్పంటే అప్పుడు చెప్తాడు. దేవుని వాక్యం చెబుతూ ఉంది, మీరు అబద్ధమాడుట మాని అని ఉంది. అబద్ధమాడుట మానాలి. ఏం మానాలా చెప్పాలి మీరే, మౌనం కూర్చుంటే కాదేడంగా. అబద్ధమాడుట మానాలి. ఎట్టయితుందన్నా? అబద్ధం ఆడుకుంటే పనులు అవుతాయా? అవునా? ఏమా అబద్ధం ఆడుకుంటే పనులు అవుతాయా? ప్రతి చిన్న దానికి మనము అబద్ధం ఆడుతూ ఉంటాం, పెద్దదానికి అబద్ధం ఆడుతూ ఉంటాం. దాని ఏమంటారు? యథార్థ వ్యాధి లోకానికి శత్రు విరుద్ధం అంట. కాబట్టి యథార్థంగానే ఉండాలి అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఈ అబద్ధం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది చూడండి, ఒకసారి జ్ఞాపకం చేస్తాం మీకోసమై. అబద్ధము ఎప్పటి నుంచి బయలుపడుతుంది అది మనం గుర్తు చేసుకోవాలి. సమయంలో ఖచ్చితంగా చూడండి. 58వ కీర్తన, 58వ కీర్తన మీరు చూడాలి, అందరు చూడాలి. 58వ కీర్తన 3వ వచనం చదవాలి. 58వ కీర్తన 3వ వచనంలో, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోవుదురు అని ఉంది. వింటున్నారు కదా? కీర్తనకారుడు దావీదు రచించిన కీర్తనలో చెప్పిన మాట ఇంకా మనకు అర్థం కావాలంటే చూడండి, వచనము 1-2 చదువుదాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారన్న మాట ఉంది. అధిపతులైతేనేమి, అధికారులైతేనేమి, న్యాయాధిపతులైతేనేమి, అందరూ కూడా నిజమాడుతున్నారా? నిజమాడుతున్నారా అంటే ఎవరు కూడా నిజమాడడం లేదు. మాటల్లో నిజము లేదు, ప్రవర్తనలో నిజము లేదు. అందరూ కూడా అబద్ధము ఆడుతున్నారని చెప్తూ ఇట్లా అన్నాడు అనమాట. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉన్నారంట. భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోవచ్చున్నారు. ఎలా నేర్చుకున్నాడు అబద్ధము? ఎలా నేర్చుకున్నాడు కుమారుడు కానీ కుమార్తె కానీ అబద్ధము? తల్లి గర్భములో ఉండగానే. ఎలా నేర్చుకుంటారు తల్లి గర్భంలో ఉంటే? నీవు పలికే ప్రతి మాట కూడా నీ గర్భములో ఉన్న శిశువు వింటూ ఉంటాడు. అది గుర్తుంచుకోవాలా, అవునా కాదా? ఏమ్మా, నీ గర్భములో ఉన్నటువంటి శిశువు నువ్వు మాట్లాడే ప్రతి మాట బయట
వింటూ ఉంటాడు. దీనికి ఉదాహరణ ఏమిటి? కదా, ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ ఉంది కదా, ఎలిజబెత్ అమ్మకు 6 నెలలు గర్భములో ఉన్నాడు యోహాను. మరియమ్మ వెళ్ళిపోయింది పలకరియడానికి. పోయి ఆమె వందనాలు చెప్తూ ఉండగానే ఆమె యొక్క మరియ యొక్క వందనం వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేసెను అనే మాట ఉంది. అంటే బయట ఉన్న వారి స్వరము ఎవరికి వినిపించింది? యోహానుకి వినిపించింది. యోహాను వయసు ఎంత? 6 నెలలు అంతే. కడుపులో ఉన్నాడు 6 నెలలు. 6 నెలల పిల్లోడు వినగలుగుతాడా? అందుకోసమే ఇజ్రాయెల్ దేశంలో పిల్లలు కడుపులో ఉండగానే, వాళ్ళకి 5-6 నెలలు ఉండగానే వాళ్ళు సంగీతాన్ని ఆస్వాదిస్తారంట. అంటే దేవుని పాటలు పాడుచు, దేవుని వాక్యం చదువుతూ, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉండి ప్రార్థిస్తే అదే యొక్క జ్ఞానము వారికి అబ్బుతుంది. కాబట్టి గర్భంతో ఉన్న స్త్రీలారా మీకు చెప్తున్నా, నేను జ్ఞాపకం పెట్టుకోండి, నీవు మాట్లాడే ప్రతి మాట కూడా నీ గర్భములో ఉన్న శిశువు ఖచ్చితంగా వింటాడు. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు త్యాగరాజు మనమడు ఉన్నాడు అనుకోండి, త్యాగరాజు మనమడు నన్ను చూస్తేనే వందనాలు పెడతాడు, ఎవరికి చెప్పాడు వందనాలు? ఎందుకని అంటే తాను గర్భంలో ఉండగానే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల నా స్వరం ఆమె వింటుంది కాబట్టి, ఆమె చెవుల నుంచి ఆ స్వరం ఎక్కడ పోతుంది? పిల్లవాడి చెవులకు పోతుంది కాబట్టి ఆ పిల్లవాడికి అంటే నా స్వరము ఎంబడి గుర్తుపట్టి వెంటనే ఏం చేస్తాడు కదా, వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. నేను చెప్పాల్సిన పనే లేదు అసలు. నా స్వరం ఎక్కడ వినబడుతుందో ఎంబడి తిరిగింటాడు. గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోతున్నారు. అదొకటి గుర్తుపెట్టుకుందాం. ఇంకేముందంటే చూడండి, మనము అబద్ధానికి దూరంగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. నిర్గమకాండం 23వ అధ్యాయంలో, నిర్గమకాండము 23వ అధ్యాయము చదువుతారా? 7వ వచనము, 23వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడింది? అబద్ధమునకు దూరంగా ఉండాలి, దగ్గర ఉండాలన్నా? దూరంగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను అంటున్నాడు దేవుడు. అబద్ధమునకు దూరంగా ఉండండి అని చెప్పాడు దేవుడు. చెప్తున్న మాట ఇశ్రాయేలులకు, అబద్ధమునకు మనం దూరంగా ఉండాలి, దగ్గర ఉండకూడదు. అబద్ధికులు ఉన్నారు, అబద్ధమాడేవారు ఉన్నారు. కాబట్టి దూరంగా ఉండండి, దయచేసి దూరంగా ఉండండి వారికి. నీకు తెలుసు కదా ఎవరు అబద్ధం ఆడుతో నీకు తెలుసు కాబట్టి వారికి దూరంగా ఉండు అంతే. పాపానికి దూరంగా ఉన్నట్టుగా అబద్ధమాడే వారికి కూడా దూరంగా ఉండాలి. అబద్ధం ఎంత ప్రమాదమో నేను జ్ఞాపకం చేస్తా చూడండి మీకోసమై. అలా చెప్పుకుంటూ పోదాం రండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం కూడా చదవాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము వచనము 6, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దాన్ని కోరువారు మరణమును కోరుకొందురు అనే మాట ఉంది. అబద్ధము దేనికి దారితీస్తుందట? మరణానికి దారితీస్తూ ఉంది అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట ఊపిరితో సాటి. ధనము సంపాదించాడంటే అతని హృదయంలో ఏముందంట? వాడు అబద్ధం ఆడుతున్నాడు. ఈనాడు కూడా చాలా మంది అబద్ధం ఆడి ధనము సంపాదిస్తున్నారు. ఈ మీడియా రావడం వల్ల కదా, నీకు 5 లక్షలు పన్నాయి, ఒక 50,000 పంపిస్తే కనుక నీకు వెంటనే 5 లక్షలు నీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి ఇప్పుడు అబద్ధికులు అందరూ మనకు కనిపిస్తున్నారు. మన ఊర్లో కూడా ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, మన ప్రాంతంలో ఉన్నారు, మన జిల్లాలో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు. అబద్ధములు ఆడి ధనము సంపాదించేవారు. ధనము సంపాదిస్తున్నారా అబద్ధం ఆడంటే? అవును.
అది అబద్ధం కాదా? ఒకరోజు ఒక ఆమె నాకు ఫోన్ చేసి, పలాని నంద్యాలలో పలాని ప్రాంతానికి వస్తే కనుక అక్కడ మీకు ఒక 5 లక్షలు మీ అకౌంట్లో వేయాలనుకుంటున్నాం మేము, మీకు లోన్ వచ్చింది కాబట్టి ఒక 50,000 తీసుకుంటారా, మీ పేపర్లు తీసుకొస్తే కనుక ఆ 50,000 తీసుకొని మేము మీ అకౌంట్ మీకు రాబోయే 24 గంటల్లో మీకు అకౌంట్లో 5 లక్షలు పడతాయి అని చెప్పినారు. ఇప్పుడు నేను పోవాలా లేదా? 50,000 కడితే ఎంత వస్తుంది? 5 లక్షలు వస్తుంది. ఒకవేళ 50,000 పోయినా కానీ 4 లక్షలన్నర చేతికి వస్తుంది కదా. ఇట్లా చాలామంది ఫోన్లు చేసి అబద్ధములాడి ధనము సంపాదించేటువంటి వారు ఉన్నారు. అది మనము గుర్తుంచుకోవాలి. ఇంకేముందంటే, దాన్ని కోరేవారు మరణమును కోరుదురు అనే మాట ఉంది. ఇప్పుడు అబద్ధం మాట ధనం సంపాదిస్తున్నారు, చివరికి దొరుకుతున్నారు లేదా? వాళ్ళు దొరుకుతున్నారు, స్టేషన్లో పడుతున్నారు. అవునా? కాబట్టి మరణాన్ని కోరుతాడంట అబద్ధము సంపాదించి ధనము కోరువాడు. అందుకోసమే జాగ్రత్త అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథం అందరు చూడాలి, ఖచ్చితంగా రెఫరెన్స్ చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతారా? మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనా నమ్మొద్దు. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి అయి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచు ఉన్నాడు. సత్యము పలకక ప్రతి వాడు తన పొరుగువాని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేయుచున్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుచున్నారు. మీరు బాగా వినండి, 2 వచనాలు గమనించండి. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ పలుకుతూ చెప్పిన మాట, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను అని ఉంది. మీలో ప్రతివాడు కూడా, ఇక్కడ చేరవచ్చిన మనలో ప్రతివాడు కూడా, ప్రతి స్త్రీ కావచ్చు, ప్రతి పురుషుడు కావచ్చు, తన పొరుగువాని విషయంలో ఎలా ఉండాలంట? అజాగ్రత్తగానా జాగ్రత్తగా ఉండాలనా? మనోడేలే కదా, మనోడేలే అనుకుంటే కనుక మనోడే మనల్ని ముంచేది. మనోడేలే అనుకుంటే కనుక మనోడే మనల్ని ముంచేది. ఇప్పటికే మనం చాలామంది మోసపోయినాం. అవునా? ఇక్కడ మోసపోలేదని తొలిచేయొద్దండి ఒకసారి, నేను మోసపోలే అని. ఏమ్మా, అందరం మోసపోయినాం. చెప్పే నేనైనా వినే మీరైనా అందరం మోసపోయినాం. అందుకోసమే ఏం చేయాలా? మీలో ప్రతి వాడు కూడా తన పొరుగు వాని విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. మా అన్ననే కదా, మా తమ్ముడే కదా, మా చెల్లెలే కదా, నా భర్త చుట్టాలే కదా, నా భార్య చుట్టాలే కదా అనుకున్నావనుకో అయిపోయా. నిన్ను నిలువున ఏం చేస్తారు? ముంచేస్తారు. అంతేం లేదు, దోచేస్తారేం లేదు. ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. జాగ్రత్త, నీ పొరుగువారి విషయంలో జాగ్రత్త. 15 రోజులకు ఇస్తా అన్నాడు, ఇప్పుడు దాదాపుగా 8 నెలలు అయింది. అజాగ్రత్తతో కదా, అంటే ఇస్తాడు లేని విశ్వాసంతో నమ్మకంతో మనం ఇస్తాం. కానీ వానిలోని కుయుక్తి, వానిలోని మనస్సును దేవుడు తప్ప ఎవడు గ్రహించలేడు, చేత కాదు. ప్రతిసారి కూడా అబద్ధమే.
నిజమంటే ఏముండదు. అందుకనే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. నీ తమ్ముడు కావచ్చు, నీ చెల్లెలు కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ బంధువు కావచ్చు, డబ్బు అడిగితే గనక ఒకవేళ ఇస్తాడు ఖచ్చితంగా నమ్మకం ఉంది అంటేనే తప్ప అస్సలు జారుకోవద్దు. అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇచ్చిన తర్వాత ఇంక కంటికి కన్నీళ్ళే కానీ మరొకటి ఉండదు. బాధపడుతూ అందుకోసమే జాగ్రత్త. పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలేను. రెండో మాట ఏమిటి? ఏ సహోదరునైనను నమ్మకుడి అని ఉంది కదా. నమ్మొద్దు. ఒక ఆయన ఫోన్ చేసి దగ్గుబర్షం పట్టింది 10,000 అంటున్నాడు. దగ్గుబర్షం పట్టింది చూపించుకోవాలి, 10,000 ఇవ్వమంటున్నాడు. దగ్గు వర్షానికి 10,000? ఇయ్యనులే అని చెప్పిన. ఇయ్యనులే, అవసరమే ఉంది. కాబట్టి ఏ సహోదరుణ్ణి నమ్మకుడి. నిజంగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును అనే మాట ఉంది. కొంపలు ముంచేవారు జతైనారు. ఎవరు జతైనారంట? ఆ మాట అదేనా? చూడండి ఒకసారి, బాగా చూడండి ఆ మాట. తన సహోదరుణ్ణి కొంప ముంచును. నా కొంప ముంచితివి కదరా, నా కొంప ముంచితివి కదనే అంటాం చూడండి మనం. అలాగా కొంపలు ముంచే వాళ్ళు ఉన్నారు. వానికి ఉందా లేదా, తీసుకుని వేయకపోతే ఎట్లా అనేది లేదు వాళ్ళకు. మనము నాశనం కావడమే వాళ్ళకు సంతోషం, అంతే. కొంపలు ముంచే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. బయట వింటున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. కొంపలు ముంచే వాళ్ళు ఉన్నారు. నీ కొంప ఈటు పోయేంత వరకు నిన్ను ముంచే వాళ్ళు ఉన్నారు. నీ కొంప లేదా నీ ఇండ్లు బయటపడేంత వరకు నిన్ను ముంచే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. ఇంకేముంది? చదువుతారన్నమాట. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై. చూడండి, ఎవరిని ముంచుదామా, ఎవరిని మాటలు వాడేద్దామా? అవునా? ఎవరిని మాటలు వాడేస్తే నమ్ముతారు? నేను చాలా తొందరగా మోసపోతా. నా విషయం, నా బలహీనత ఏందో కానీ కొంచెం కన్నీళ్ళు పెడితే అయిపోయా, వాళ్ళకి ఎంత ఇచ్చేస్తాం. కానీ మోసపోవడం అంతే, ఇది అంతేం లేదు. మోసపోవటం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుతూ ఉన్నారు. అందుకని ఎవరిని నమ్మొద్దు. నీకు అది కలుగుతుంది, ఇది కలుగుతుంది, వద్దు, నాకు ఏదొద్దు నాయన, నీకు నమస్కారం, వెళ్ళిపో అని చెప్పాలి. అంతేగా, నీకు నమస్కారం, వెళ్ళిపో, మాకు ఏం కలగడం వద్దు, మాకు మీరు ఇవ్వడం వద్దు, మేము మీకు పెట్టడం వద్దు. జాగ్రత్త. వచనము 5. సత్యం పలుకక ప్రతి వాడు తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట తన నాలుకలకు అభ్యాసము చేసినారంట. అబద్ధం ఆడేది కూడా అభ్యాసం చేస్తున్నారంట. పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో స్కూల్కి వెళ్ళి ఆ విధంగా అభ్యాసం చేస్తున్నారంట వాళ్ళు కూడా. ఇంకేముంది? ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. జాగ్రత్తమ్మా సహోదరి, తమ్ముడు, చెల్లి. అబద్ధములాడుట నువ్వు మానాల ముందు, తర్వాత అలాంటి వారికి దూరంగా కూడా ఉండాలని వాక్యం చెబుతుంది. దీనికి అంతటి కారణం ఎవరో ఒక వచనం చూద్దాం, చూడండి. దీనికి అంతటి కారణం ఎవరు? అబద్ధములు ఆడించు వారు ఎవరు? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం అందరూ చూడాలా. చూసినారా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు,
మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అమ్మాట చదువుతారా? వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవడంట అబద్ధికుడు? మీ తండ్రియగు అపవాది. మీ తండ్రి అపవాది అంటే మీరు అబద్ధం ఆడితే కనుక మీ తండ్రి ఎవరు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీరు అబద్ధం అని అనుకోండి, మీలో ఎవరు ఉన్నారు? మీ తండ్రి ఉన్నాడు. మీ తండ్రి పేరు ఏం పేరు? సాతాను. అంతేం లేదు. అవునా? అబద్ధాలు ఆడుతున్న వాళ్ళందరూ కూడా ఎవరు కుమారులు, ఎవరు బిడ్డలు? చెప్పండి మీరేంగా. సాతాను. అవునా? వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు అమ్మాట చూస్తారా? వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడతాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. జనకుడునై ఉన్నాడంట. అబద్ధమునకు జనకుడై ఉన్నాడంటే అబద్ధికునికి జనకుడైన కుమారుడు. అబద్ధాలు ఆడించువాడు ఉన్నాడు, జాగ్రత్త. అబద్ధాన్ని అభ్యాసం చేయించేవాడు ఉన్నాడు, జాగ్రత్త. పిల్లలకు టీచర్ ఏ విధంగా ఉన్నాడో చదువు నేర్పించడానికి ఇదొక చదువే. అవునా? మనకు గురువు ఒకడు ఉన్నాడు, చదువు నేర్పించేవాడు, అబద్ధం ఆడమని చెప్పేవాడు. ఇప్పుడు అననీయ సపీరా ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఉన్నారు. అపోస్తల కార్యము 5వ అధ్యాయం అనుకుంటాను. పొలం అమ్మినారు. ఇద్దరం కలిసి మాట్లాడుకున్నారు. దేవునికి ఇద్దాము అనుకున్నారు. దేవునికి ఇద్దామని చెప్పి అనుకొని దాంట్లో కొంచెం తీసి పెట్టుకున్నారు. పక్కన తీసి పెట్టుకొని కొంచెం తీసి అపోస్తల కాడికి పోయి, నేను ముందు పోతా, భర్త అంటున్నాడు, నేను ముందు పోతా, నువ్వు తర్వాత రా అని చెప్పేసి, ఇదిగో నేనేం చెప్తానో నువ్వు కూడా అది చెప్పాలి చూడు అని ఇద్దరు మాట్లాడుకున్నారు. పోయినారు. పోయిన వెంటనే ఆ పొలం మీద డబ్బంతా కూడా కొంత పక్కన ఉన్నారు కదా, తీసుకుపోయి అపోస్తల పాదాల కాడ పెట్టినప్పుడు పేతురు అన్నాడు. పేతురు ఏమన్నాడు? నీ అంత ఇదేనా అన్నాడు కదా. చూడండి 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే. చెప్పండి, చదవండి అన్నమాట. నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. అన్నయ్య ఈ మాట వినుచొని పడి ప్రాణము విడిచాను. దేవునితో అబద్ధం ఆడుట. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? చెప్పాలి. ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. దేవునితో అబద్ధం ఆడితే బతుకుతావా? దేవునితో అబద్ధం ఆడితే బతుకుతావా? అక్కడనే పడ్డాడు, ప్రాణము విడిచినాడు, చనిపోయినాడు, అంతేం లేదు. అది ఎరగక, తన భర్త చనిపోయాడు, సమాధి చేయబడ్డని ఎరగక ఆమె వచ్చింది లోపలికి. ఆమెను అడిగినాడు పేతురు. అడిగలేడా? చూడండి వచనం ఎంత అది? 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు అన్నాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను అని ఉంది. ఎందుకంటే ఇద్దరు ఏం చేసినారు? మాట్లాడుకున్నారు కాబట్టి. ఇంతకేనంటే ఇంతకే అంటే ఆడ పడుతున్నాడా లేదని తెలియదు. నా భర్త వినాడబ్బా, ఇక్కడ ఉండే కదా, ముందు వచ్చినాడు కదా, ఏం కనపడలేదే అనుకుందే. అనుకోలేదు. పేతురు పలికిన మాటకు ఇంతకేనా అంటే ఇంతకే, అంతే. భర్త విధంగా చనిపోయినాడు. ఆమె కూడా వెంటనే ఏమి ఒక
ఒక్క క్షణం లేట్లేదు, చనిపోయాడు, చనిపోయింది, పాతి పెట్టారు. అబద్ధములు ఆడించువాడు సాతాను అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే అది సెల్ ఫోన్లో కావచ్చు, మరి సేవకుతో కావచ్చు, ఎవరితోనో కావచ్చు. అబద్ధికులందరూ చూడండి అన్నమాట. జ్ఞాపకం చేస్తాం మీకోసం ఈ చివరి పుస్తకము అనగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, పిరికి వారును, అవిశ్వాసులను, అసహీయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. 2వ మరణం ఇది. ఈ 2వ అధ్యాయం చూడండి, అక్కడనే రాయబడింది. 22:15 వచనం. పక్కన పేపర్ తిప్పండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు కూడా వెలుపల ఉంటారు, లోపల కాదు. వెలుపల ఉంటారు, లోపల కాదు. వెలపట ఏముంది? అగ్ని గంధకముతో మండు గుండము ఎక్కడుందంటే వెలుపల ఉంది. తీసి బయట పారేయండి కదా. నాలో ఫలింపని తీగలు తీసి పారేయబడును, అవి ఎండిపోతాయి. కసుగొట్టే వారు ఏం చేస్తారు? దాలను కుప్పేస్తారు, అగ్గిపుల్ల గీసి అంటిస్తారు. లోపల నిత్య జీవమైతే వెలుపల నిత్య నరకం, అగ్నిగుండం. కాబట్టి మీరు మీ పొరుగు వారితో అబద్ధము మానండి. అమ్మాట చదువుదాం. మానండి. అవునా? మనము ఒకరికొకరము అవయవలమై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడట మానండి. మానకపోతే ఏం జరుగుతుంది తెలుసుకున్నాం కదా. మానకపోతే అగ్నిగుండం ఉందని, మానకపోతే అననీయ సపీరా చనిపోయినారని, మానకపోతే వెలపటుంటామని అర్థమవుతుంది. కాబట్టి అబద్ధానికి దూరంగా ఉందాం, నిజానికి ప్రభువుకు దగ్గరగా ఉందాం. అలా జీవిస్తేనే తప్ప మనము మోసపోతాం. మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. అబద్ధమాడి ధనము సంపాదించుట, ఊపిరితో సాటి అబద్ధములాడి ధనము సంపాదించుట, వాళ్ళంతా మనం కొంప ముంచే వాళ్ళు, మనల్ని నిలువున దోచేసుకుంటారు అన్నమాట. కాబట్టి వింటున్న మీరందరూ కూడా, నేనైనా మనమందరం కూడా మోసపోకుండా చూసుకుంటాం. మోసపోయింది ఎవరు? భర్తనా, భార్యనా? మోసపోయింది ఎవరు? స్త్రీయా, పురుషుడా? అవ్వ తొందరగా మోసపోయింది. అంటే మోసపుచ్చేవాడు ఎవరైతే మోసపోతారో వారి కాడికే వస్తాడు, అంతే. కాబట్టి అవకాడికి వచ్చింది, ఇది నిజమా అనింది, నిజమే అని చెప్పింది. అవునా? తొందరగా మోసపోయేది ఆడోళ్ళు. కాబట్టి అమ్మా, మీరు మోసపోవాకరి, ఒకళ్ళు మోసగించాకరి. మీరు మోసపోవాకరి, ఒకళ్ళు మోసగించాకరి. మీరు అబద్ధం ఆడాకరి, ఒకరితో అబద్ధం ఆడని ఆకరి. సహోదరులారా, మనం కూడా అబద్ధం ఆడకుండా మనం నిజమే చెప్పేవారుగా, సత్యమే చెప్పేవారుగా ఉండాలి. సత్యము మిమ్మల్ని సుసంతులుగా చేస్తుంది. కాబట్టి సత్యమే చెప్పుదాం, అబద్ధంకి దూరంగా ఉందాం, అబద్ధమునకు పారిపోదాం. ప్రభునకు సమీపంగా ఉండి ప్రభు మాట వింటూ ప్రభుకు లోబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినము మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చివరి సందేశంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు ఈ స్తోత్రాలు. ప్రభువా, మరి మీరు ఒకరికొకరు అవయవమై ఉన్నారు కాబట్టి
అబద్ధం ఆడుట మీరు మానండి అని చెప్పిన మాటని ధ్యానం చేసినాం. దీవించండి. మీరు మాతో మాట్లాడుతూ వచ్చారని స్తోత్రాలు. ఏ విషయంలో కూడా మేము అబద్ధం ఆడకుండా నిజమే పలుకుటకు నీ కృప దయచేసి కనికరించుమని, కాపాడుమని. ఇదివరకు మేము ఎన్నో అబద్ధాలు ఆడినాం. వాటిని తొలగించండి, క్షమించండి, మండించండి. నరకములో పడిపోకుండా వెలపట్ల ఉండకుండా దేవా నీకు ఇష్టలుగా జీవించుటకు నీ కృప దయచేసి కరుణించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అబద్ధం ఆడకున్నంత వరకు ఆదాము అవ్వ లోపల ఉన్నారు. అబద్ధం ఆడిన తర్వాత బయటికి గెంటివేయబడ్డారు. ఆ విధంగా కాకుండా దేవా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప మెండుగా దయచేసి కాపాడి సహాయపడమని, అందరిని దీవించి పంపమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.